హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే కిరణ్ అబ్బవరం హీరోగా యాక్ట్ చేసిన సినిమా కే ర్యాంప్ సినిమా ఇప్పుడే చూశాను. దానికి సంబంధించిన నా ఒపీనియన్స్ కానీ లేకపోతే నా అభిప్రాయాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను. కే ర్యాంప్ కంప్లీట్గా టోటల్గా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్యాకేజ్. సినిమాలో ఒక లవ్, ఓకే, ప్రతి లవ్ స్టోరీలోనూ ఉండే పాయింటే లవ్. ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయి వెనకతలు పడడం, ఆ అమ్మాయి నీతో పాటు జీవితాంతం ఉంటాను, నీకోసమే జీవితాంతం ఉంటానని అబ్బాయి హీరో చెప్పే మాటలు, ఇవన్నీ కామన్గా అక్కడక్కడ మనకి సినిమాల్లో లవ్ స్టోరీ అనగానే కనిపిస్తాయి. ఇందులో కూడా ఆ షేడ్తో సినిమా ఓపెన్ అయ్యి, అండ్ కిరణ్ అబ్బవరం మామూలుగా తను ఎప్పుడో ఒక మాస్ అప్రోచ్ కోసం, మాస్ అప్పీలు, మాస్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే ఒక తపనతో, ఒక తాపత్రయంతో ఉంటాడు. కాబట్టి ఆ యాంగిల్లో మొట్టమొదటి సినిమా ఓపెనింగ్ అవగానే కాలేజీలో సీన్లు కానీ, లేకపోతే ఈ యూత్ఫుల్ అట్మాస్ఫియర్ కనిపించడానికి ఎప్పుడు పడితే అప్పుడు మందు బాటిల్స్ పట్టుకుని కనిపిస్తుండడం, ఆ మందు బాటిల్స్ ఉన్న చోటే సీన్లు రన్ అవ్వడం, ఇలాగా మొత్తానికి జరిగి హీరోయిన్కి తారసపడడం, హీరోయిన్ తారసపడడం, అక్కడి నుంచి హీరోయిన్కి అతనికి మధ్యలో సీన్స్ వర్కౌట్ అవ్వడం, ఇవన్నీ మనకు కొంచెం కామన్గా కనిపిస్తాయి బిగినింగ్లో. బట్ వెళ్తూ టక్కుమని ఇంటర్వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఓకే, నరేష్ క్యారెక్టర్ కానీ, లేకపోతే సాయి కుమార్ గారి క్యారెక్టరు, వీళ్ళన్నీ మురళీధర్ గౌడ్ క్యారెక్టర్లు, ఇవన్నీ మనకి ఒకటి ఇంట్రడ్యూస్ అవుతుంటాయి కానీ, బట్ ఇంటర్వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం 100% అంటే ఒక బ్రహ్మాండమైన టేకప్ తీసుకుంది ఇంటర్వ్యూ పాయింట్ దగ్గర. ఇంటర్వ్యూ బ్లాక్ చాలా బాగుంది. అమ్మాయి క్యారెక్టరైజేషన్ కొత్తగా చేశారు. ఊరికే అంటే లవ్ స్టోరీ అంటే ఎంతసేపు ఏదో పెద్దవాళ్ళు వద్దన్నారు, లేకపోతే ఇంకెవరో అడ్డుపడ్డారు, లేకపోతే ఇంకేదో జరిగింది, ఇలాంటివన్నీ మనకి ఈ మోసధోరణి సినిమాలు మనకి చాలా కాలంగా మనం చూస్తున్నాం. కాబట్టి అటుపక్కగా వెళుతుందా అని అనిపించే టైంకి కరెక్ట్గా ఇంటర్వ్యూ బ్లాక్లో ఆ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టరైజేషను, అంటే ఈ ప్రజెంట్ డే అమ్మాయిల తాలూకా మానసిక స్థితి ఎలా ఉంది, అండర్ స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక మెంటల్ క్రైసిస్, ఊరికే అంటే అనవసరంగా వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకుని సమాధానపరుచుకోగలిగే సందర్భాల్లో కూడా టోటల్గా ఆ డిపెండెన్స్ లేకపోయేసరికి గబుక్కని స్ట్రెస్ అవుట్ అయిపోయి దాంట్లోకి ఆ క్రైసిస్లోకి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, బైపోలార్ డిజార్డర్స్, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్న సందర్భాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ కైండ్లోకి ఒక్కసారి క్యారెక్టర్ వెళ్ళగానే థియేటర్ ఒక్కసారి అటెన్షన్లోకి వచ్చింది. అప్పటి వరకు సరదాగా నడిచింది. ఆ జోకులు, కామెడీ, అవన్నీ కూడా కిరణ్ అబ్బవరం డైలాగులు. కిరణ్ అబ్బవరం చాలా బ్రిస్కీగా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా ప్రజెంట్ చేసుకున్నాడు. తను డైరెక్టర్ 100% డైరెక్టర్ని మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే జేమ్స్ నాని అన్న అతను ఆ క్యారెక్టర్ని చాలా బాగా రాశాడు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ని కూడా కొత్తగా క్రియేట్ చేశాడు. ఆ క్రియేషన్, ఆ న్యూ పాయింటే ఇంటర్వ్యూ బ్లాక్లో బ్రహ్మాండమైన సినిమాకి సెకండ్ హాఫ్కి బ్రహ్మాండమైన ఎనర్జీని ఇచ్చింది. అంతవరకు ఏదో నడుస్తోందిలే అనిపించి ఇంటర్వ్యూల దగ్గర ఆ బ్లాక్ పడి ఇంటర్వ్యూలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఎక్సైట్మెంట్తో థియేటర్లో కూర్చోవడానికి కావలసిన మూడ్ని ఆ ఇంటర్వ్యూ బ్లాక్ క్రియేట్ చేసింది. అది ఆ హీరోయిన్ క్యారెక్టర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం. అప్పటికి హీరోకి ఆ పాయింట్ క్లారిటీ ఇంకా రాదు, సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏ ప్రాబ్లంలో అమ్మాయి చిక్కుకుని, ఏ ప్రాబ్లంతో అమ్మాయి సతమతం అవుతూ సఫర్ అవుతున్నది, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో 1 by 1 క్లియర్ చేసుకుంటూ అవి హీరో నోటీస్లోకి, హీరో నాలెడ్జ్లోకి రావడం. ఆ హీరో నాలెడ్జ్లోకి వచ్చిన తర్వాత ఆ హీరోయిన్తో తను ఏ విధమైన ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ వచ్చాడు, వాటిని ఎలాగా ఎదుర్కోవడానికి తను ప్రయత్నం చేసాడు, అవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉన్నాయి. అసలు సెకండ్ హాఫ్లో అయితే ఎన్నిసార్లు థియేటర్లో క్లాప్స్ పడ్డాయో, ఎన్నిసార్లు థియేటర్లో నవ్వులు పువ్వులు విరజిల్లయ్యాయో మనం థియేటర్లో కూర్చున్నప్పుడు మేము ప్రసాద్ ఐమాక్స్లో చూసాం. ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ సెకండ్ హాఫ్ మాత్రం. ఎందుకంటే ఊరికే ఏదో జోకులు వేశారు, లేకపోతే ఏదో పంచ్ డైలాగుల కోసం చప్పట్లు, కేరింతలు కావు. నిజంగా సినిమా కథలో, ఆ సినిమా ప్రోగ్రెషన్లో, ఆ కథ ముందుకెళ్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు కానీ, ఇమోషన్స్ కానీ, రియాక్షన్స్ కానీ, వాటికి ఆడియన్స్ చాలా గొప్పగా రియాక్ట్ అయ్యారు. అవి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవ్వాల్సిన డీపెస్ట్ సెన్స్, డీపెస్ట్ ఇమోషన్ ఉన్న సీన్స్ని సెకండ్ హాఫ్లో చాలా బ్రహ్మాండంగా నడుపుతూ రాగానే ఒక్కసారి ఎప్పుడైతే వెన్నెల కిషోర్ క్యారెక్టరు సినిమాలోకి ఎంటర్ అయిందో ఒక్కసారి ఇంకొక టేకప్, ఇంకో హై వచ్చింది ఫిల్మ్కి. ఆ బ్లాక్ అంతా కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్
ప్రెషర్ ఉన్న బ్లాక్ అంతా కూడా. అండ్ నరేష్ గారు సెకండ్ హాఫ్లో ఆయన మీద వర్కౌట్ చేసిన సీన్స్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ సీన్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్స్ అంటే ఈ రోజు యూత్ఫుల్గా అండ్ నరేష్ గారు ఎప్పుడు యంగ్ లుక్ ఉంటుంది ఆయనకి. ఆ యంగ్ లుక్ సరిపోయినట్టుగా డైరెక్టర్ సీన్లు రాయడంతో అవన్నీ కూడా చాలా బాగా మంచి ఎంటర్టైనింగ్గా నడిచి మంచి రెస్పాన్స్ని రాబట్టే థియేటర్లో నరేష్ గారిది. అలాగే అంత ఎంటర్టైన్మెంట్ చేయించిన నరేష్ గారి చేత మళ్ళీ అంటే ఒక హీరోలో ఒక రియలైజేషన్ రావడానికి కావాల్సిన ఆ సీన్ నరేష్ గారు యాక్ట్ చేసింది చాలా ఎక్స్ట్రాడనరీగా, అందరికీ మనసుకి ఎంతో గొప్పగా హత్తుకున్నట్టుగా ఆ సెకండ్ హాఫ్లో సీన్ ఉండడం సినిమాకి చాలా గొప్ప బలాన్ని, గొప్ప దమ్ముని క్రియేట్ చేసింది. ఆ సీన్ నరేష్ గారితో కిరణ్ అబ్బవరానికి ఉన్న సీన్ ఏదైతే ఉందో దాని తర్వాత సెకండ్ హాఫ్లోకి ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్లోకి వెళ్తున్నప్పుడు సినిమా మాత్రం ఆ లాస్ట్ 20 minutes ఏ సినిమాకైనా తక్మా సీన్లు ఎలాగున్నా, తక్మా కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ 20 minutes అంత కన్విన్సింగ్గా, అంత అంత కండిషనల్గా వాళ్ళు చెప్పాలనుకున్న కథని అంత అద్భుతంగా చెప్పడంలోనే ఏ సినిమా తాలూకు సక్సెస్ అయినా ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకి అది ప్రాణం అని చెప్పాలి లాస్ట్ 20 minutes. అండ్ కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే మాత్రం హీ హాస్ గివెన్ ఎన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. ఎంత బాగా చేశాడు సెకండ్ హాఫ్లో అంటే నార్మల్గా ఫస్ట్ హాఫ్ చూడగానే అతనికి చెప్పాను కదా ఇందాక, ఆ మాస్కి రీచ్ అవ్వాలని ఒక తాపత్రయంలో కొన్ని సీన్లు రాయించుకుంటాడు, తను రాసుకుంటాడు, తను రైటరే కాబట్టి. దిల్రుబాకి కూడా అది ఆ ప్రాబ్లం వచ్చింది. అండ్ మీటర్కి ఆ ప్రాబ్లం, మీటర్ సినిమాకి ఆ ప్రాబ్లం ఉండే, అటుపక్కగా వెళ్తుందేమో అనుకున్న ఒక అనుమానాన్ని పట్టాపంచలు చేస్తూ సెకండ్ హాఫ్లో కిరణ్ అబ్బవరం చేసిన పెర్ఫార్మెన్స్ చాలా మీనింగ్ఫుల్, చాలా ఇమోషనల్ పెర్ఫార్మెన్స్, చాలా స్టడీగా చేశాడు. అండ్ ఆ క్యారెక్టర్ని ఎంతో బాగా పండించి రాణింపజేసేటట్టుగా రక్తిగట్టించే విధంగా చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. కాబట్టే ఆ సినిమా సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ మనం, ఎందుకంటే హీరోయిన్ బేస్ మీద హీరో తాలూకు పెర్ఫార్మెన్స్ సినిమాలో హీరోయిన్కు ఉన్న ప్రాబ్లమ్ని తను ఎలా ఫేస్ చేశాడు, తను ఎట్లా ఓవర్కమ్ అయ్యాడు, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో తను చేసిన పెర్ఫార్మెన్స్కి అవన్నీ కూడా చాలా గొప్పగా కాంట్రిబ్యూట్ చేసి ఆ రాసుకున్న కంటెంట్ వల్ల వాటికి తగ్గట్టుగా రైజింగ్ టు ది అకేషన్ లాగా కిరణ్ అబ్బవరం అంత బాగా యాక్ట్ చేశాడు సినిమాలో. ఈ సినిమా తనకి ఒక పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 100% తనకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అండ్ ఇదొక మైల్ స్టోన్గా అతను రాబోయే రోజుల్లో చెప్పుకోవచ్చు. అంత బ్రహ్మాండంగా చేశాడు ఈ సినిమాలో మాత్రం. అంటే కిరణ్ అబ్బవరం అని కొంతమంది ఎవరు రాస్తున్నారు, చాలా ఏజ్ ఓల్డ్ స్టోరీ, రొటీన్ స్టోరీ, హౌ ఇట్ బికమ్స్ ఏ రొటీన్ స్టోరీ, ఐ డు నాట్ అండర్స్టాండ్ రియల్లీ. అందులో హీరోయిన్కి ఉండే ప్రాబ్లము చాలా అంటే వెరీ టైమ్లీ అండ్ ట్రెండింగ్ ప్రాబ్లం. ఈ రోజున సొసైటీలో చాలామంది ఆడపిల్లలు చదువులోనండి, లేకపోతే ఈ రిలేషన్షిప్స్ అనమండి, లేకపోతే డేటింగ్లో ఉండండి, దానిలో ఉండే ఇబ్బందుల్లో వాళ్ళ పర్సనల్ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోలేక ఎలాగ ఇబ్బంది పడుతున్నారు, ఎలాగ హెల్ అనుభవిస్తున్నారు, ఆ హెల్ అంతా మళ్ళీ హీరోకి ఎట్లాగ ట్రాన్స్ఫర్ అయింది, ఇదంతా కూడా కిరణ్ అబ్బవరం చాలా గొప్పగా దాన్ని హోల్డ్ చేసి దాన్ని అంత బాగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేశాడు. కాబట్టి సినిమాకి చాలా మంచి లైఫ్ సినిమాకి ఇవ్వగలిగాడు కిరణ్ అబ్బవరం. అండ్ ఆర్ఆర్ బాగుంది, సీన్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి. కానీ వీటన్నిటినీ మించి ఈ సినిమాలో 100% ఆ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో రాజేష్ దండా గారు నిర్మాతగా ఇది చాలా అద్భుతమైన సినిమాని తీశారు. అండ్ మీనింగ్ఫుల్ దీపావళికి ఇదొక మంచి దీపావళి గిఫ్ట్ ఆడియన్స్కి కిరణ్ అబ్బవరం వైపు నుంచి అని మాత్రం చెప్పడానికి ఏమాత్రం సందేహించలక్కలేదు. అండ్ అందరూ హ్యాపీగా థియేటర్లో కూర్చుని, అంటే ఏ రకమైన అసంతృప్తితో థియేటర్ నుంచి బయటకు రానక్కర్లేదు. ఏ ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందులో పేరెంట్స్కి ఉండే ప్రాబ్లమ్ని కూడా చాలా సున్నితంగా దాన్ని టచ్ చేసి దాన్ని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు డైరెక్టరు జేమ్స్ నాని. అందుకని ఆయన్ని 100% మెచ్చుకు తీరాలి. ఎందుకంటే ఈ రోజు నుండి ఈ కాంపిటీషన్లో ఒక సినిమాని వేరియేషన్తో సినిమా కథను చేసి మళ్ళీ విభిన్నమైన కథతో ఆడియన్స్ని ఆకట్టుకోవడం అన్నది మాత్రం చాలా బ్రహ్మప్రలయమైన పాయింట్ ఈ రోజుల్లో. అలాంటి సందర్భంలో ఒక మంచి పాయింట్ తీసుకుని హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బేస్తో మొత్తం సినిమా కథ అంతటిని రాసుకుని దానికి తగ్గట్టుగా కిరణ్ అబ్బవరం హీరో అబ్బవరం ఇస్తాడు వరం అని, నిజంగానే అబ్బవరం నిజంగానే మంచి వరమే ఇచ్చాడు ఆడియన్స్కి సినిమాలో. అండ్ ఎవ్రీబడి కెన్ వెరీ హ్యాపీలీ గో టు ద ఫిల్మ్ అండ్ ఎంజాయ్. అంత బాగా సినిమాని హ్యాండిల్ చేశారు అందరూ కలిపి. అండ్ 100కి 100 మార్కులు
కిరణ్ అబ్బవరంకి వేయాలి, అండ్ డైరెక్టర్ జయంత్ నానికి వేయాలి, మ్యూజిక్ డైరెక్టర్కి వేయాలి, నరేష్ గారు, మురళీధర్ గౌడ్ వీళ్ళందరూ కూడా సినిమాకి చాలా పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్స్గా నిలబడ్డారు. కాబట్టి ఈ సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఈ పండుగ ఫెస్టివల్ టైంలో కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా చూసి ఎంజాయ్ చేసేంత మంచి కంటెంట్ని ఈ సినిమాలో ప్రజెంట్ చేసినందుకు అందరికీ కూడా మా హిట్ టీవీ తరఫున అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.